ఈ బొగ్గు బ్లాక్ కేటాయింపు వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేసినటువంటి పోరాటాల ఫలితమే ఈ యొక్క తాడిచెర్ల 2 బ్లాక్ను ఈరోజు సింగరేణి సంస్థ కేటాయించడం జరిగిందనేటువంటిది మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దీని వెనుక అనేక పోరాటాల నేపథ్యం ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు సింగరేణి సంస్థను కాపాడుకోవడం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుగా భావిస్తున్నటువంటి, తెలంగాణ ప్రాంతానికి ఒక ఆర్థిక వనరుగా భావిస్తున్నటువంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీగా మనకే ఎక్కువ బాధ్యత ఉంది. ఈ సంస్థ ఖచ్చితంగా కాపాడబడాలి. ఇందులో వేలాది లక్షలాది మందికి భవిష్యత్తునిచ్చినటువంటి సంస్థ విలసిల్లాలనేటువంటిది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. అందుకోసమే నిరంతరం దీన్ని వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు నిర్వహించడం వల్ల ఈరోజు ఈ కోల్ బ్లాక్ను మనం సాధించుకోగలిగినాం. కానీ ఈరోజు ఓవైపు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఓ దిక్కు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా వ్యవహారం చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇలా చాలా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మేము అడుగుతున్నది ఏంటంటే, అసలు తాడిచెర్ల బొగ్గు బ్లాకు ఇది వేలం వేసిన జాబితాలో ఉన్నదా? వేలం వేసిన జాబితాలో లేకుండానే మరి మీరు ఈరోజు కొత్తగా ఏదో కేటాయింపు చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చుకోవడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు. ఎన్నడూ కూడా మీరు సింగరేణి సంస్థ మనుగడ కోసం మాట్లాడలే. స్వయంగా కిషన్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు స్వయంగా ఉండి వాళ్ళు టెండర్లు నిర్వహించడం కోసం చిట్టాపట్టాలు వేసుకొని టెండర్ నిర్వహించినటువంటి సంగతి మనం చూసినాం. మరి ఇలా వాళ్ళే మా ఘన విజయంగా ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఈ సింగరేణి సంస్థ బలోపేతం కావాలనే ఉద్దేశంతో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ కోల్ బ్లాక్ వచ్చినా అది సింగరేణి సంస్థకే ఉండాలి. ఎందుకు అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో జరుగుతున్నటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థ బలోపేతం కావడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థ బలోపేతమైంది అనేటువంటిది ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. అందుకే ఈ తాడిచెర్ల 2 అదేవిధంగా సింగరేణిలో తొలిసారిగా 1995 సంవత్సరంలోనే సింగరేణి సంస్థ ఈ బ్లాకును గుర్తించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి 13 సంవత్సరాల పాటు అంటే అప్పుడే ఈ సింగరేణి సంస్థకు ఈ బ్లాకును కేటాయించినప్పటికీ అనేక కారణాల వల్ల మైనింగ్ లీజ్ కావచ్చు, అటవీ శాత అనుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా వీటి అనుమతులు రాకపోవడం వల్ల దాదాపు 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు ఈ బ్లాకును సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా 2015లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి చట్టాన్ని ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ను మళ్ళొకసారి అమెండ్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి ఈ బొగ్గు కావచ్చు ఇతర ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ ఓపెన్ టెండర్ ద్వారానే కేటాయించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మరి సింగరేణి సంస్థ ఆ రోజు ఆలోచనలో పడ్డది, అతలాకుతలమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. దాంతో ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీగా మేము, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే ఉండాలనేటువంటి గట్టి పట్టుదలతో మరి దీన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆ రోజు ఏవైతే బలవంతంగా మరి టెండర్లు పిలిచినటువంటి ఏవైతే కళ్యాణ్
కళ్యాణ్ గాని బ్లాక్ 6 కావచ్చు, కోయగూడెం బ్లాక్ 3 కావచ్చు, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ 3 కావచ్చు, శ్రావణపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా 2021 డిసెంబర్లో ఆనాడు కేసీఆర్ గారు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఖచ్చితంగా సెక్షన్ 17A చట్టం ప్రకారం ఇవి ఈ ప్రభుత్వ రంగ సంస్థకే ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాడు గట్టి పట్టుదలతోటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి వీటిని వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ ఈ అభ్యర్థనను కూడా త్రోసిపుచ్చి బలవంతంగా టెండర్లకు వెళ్ళడం వల్ల మరి సింగరేణి సంస్థ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సమయంలో ఈ సంస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇతర ప్రాంతాలలో కూడా కోల్ మైన్స్ను మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది, టెండర్లలో పాల్గొంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఒరిస్సాలోని నైని బొగ్గు బ్లాక్ను కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు వాటికి అనుమతులు సాధించడంలో కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇలా తాడిచెర్ల బ్లాక్ 2 సింగరేణి కేటాయించడం అంటూ బీజేపీ కాంగ్రెస్లు గొప్పలు చెప్పుకోవడం ఏదైతే ఉందో ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ 2015 సంవత్సరం తర్వాతనే ఈ ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చినాకనే మొత్తం మేము ఓపెన్ టెండర్లకే పోతామని బహిరంగంగా ప్రకటించినటువంటి బీజేపీ ప్రభుత్వము దానికి ఒత్తాసు పలికినటువంటి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు చిట్టాపోటాలు వేసుకొని టెండర్లు పీసినటువంటి విషయాన్ని మనం మర్చిపోలేం. మరి అలా వాళ్ళే దీన్ని ఘన విజయంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది నిజంగా కూడా చాలా విచారకరం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మిక వర్గం అంతా కూడా ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సింగరేణిలో ఏం జరుగుతుంది? అనేక కుంభకోణాలకు కేంద్ర బిందువు అయినటువంటి సింగరేణి ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రత్యక్ష ఇన్వాల్వ్ అయి ఎన్నడూ లేనటువంటి ఒక సైట్ విజిట్ అనేటువంటి నిబంధనను తీసుకొచ్చి ఇప్పటికే అనేక టెండర్లను మరి వాళ్ళు ప్లస్లో 10%, 12%, 13% ప్లస్కు తీసుకొని వందల కోట్ల రూపాయలు నష్టం చేయడం ఒకవైపు జరుగుతూ ఉంటే, అదేవిధంగా లేని బొగ్గు ఉన్నట్టుగా సృష్టించి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదని మరి ఇప్పటిదాకా సింగరేణి సంస్థ చెప్పినటువంటి అన్నీ కూడా అవాస్తవాలను తేల్చినటువంటి సమయంలో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ మరి ముఖ్యంగా హరీష్ రావు గారి నేతృత్వంలో ఒకటెనుక ఒకటి మీకు ఎలక్ట్రిసిటీ రంగంలో ఏదైతే మీకు అనేక కుంభకోణాలు ఏ విధంగానైతే జరిగినాయో వాటన్నిటిని కూడా బయట తీస్తున్నటువంటి తరుణంలో మరి ఇలా ఫేస్ సేవింగ్ కోసం మాత్రమే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళు ప్రజల్లో అంటే ఈ కుంభకోణాలన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం ఫేస్ సేవింగ్ కోసం మాత్రం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలకు ఈనాడు మీరు చెప్తున్నటువంటి మాటలకు పొంతనే లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి మరి నాయకులు కావచ్చు, ఇలా ఏదో మేము ఘనకార్యం సాధించినామని చెప్పడం ఏదైతే ఉందో హాస్యాస్పదం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క తలపెట్టినటువంటి పోరాటాల ఫలితంగానే ఈరోజు మనం ఈ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును సింగరేణి సంస్థ కేటాయించుకోగలిగినాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ సింగరేణి సంస్థకు మరి ఈ కోల్ బ్లాక్ కేటాయించడం సంతోషం. అంతేకాకుండా మేము ఇలా డిమాండ్ చేస్తున్నటువంటిది ఒకటే, గతంలో మీరేవైతే టెండర్లు పిలిచి అవి ఇప్పటికి కూడా మరి యాక్షన్లోకి రాకుండా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మీకు చిత్తశుద్ధి ఉంటే కోయగూడెం 3 కావచ్చు, సత్తుపల్లి 3 కావచ్చు,
అది శ్రావణపల్లి కావచ్చు, వీటన్నిటిని కూడా సింగరేణి సంస్థకు కేటాయించిన నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, మీరు సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడ్డట్టు, మీరు ఇలా చేస్తున్నటువంటి ఏదైతే సంబరం ఏదైతే ఉందో, మీరు మీ ఘనకార్యం ఏదైతే ఉందో నిజంగా ఉన్నట్టుగా మేము భావిస్తాం. కాబట్టి ఇది కేవలం మరి ఒక మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న విషయంగా మనం గమనించవచ్చు. సింగరేణి సంస్థలో జరిగినటువంటి బొగ్గు కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగమే అని కూడా మనం చెప్పచ్చు.